ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతటి నీచమైన పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది. దుర్మార్గుడా! స్నేహం అనే ముసుగు వేసుకుని నా జీవితం నాశనం చేశావు. అత్తయ్య, తప్పు చేసిన వాడే ఇప్పుడు మీ ముందు నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడైనా నాకెవరితో ఎటువంటి తప్పుడు సంబంధం లేదని, అక్షయ అక్రమ సంతానం కాదు అని నమ్ముతారా? స్వార్థపరుడు ఈ అవకాశవాది చేసిన పనికి అన్యాయంగా నేను బలైపోయాను. బావా, ఈ సత్యవంతుడు అనుకుని నేను మోసపోయాను. ఇన్ని రోజులు నీకు దూరం అయిపోయాను. మన బిడ్డ దూరం అయిపోయింది. ఇప్పుడైనా నీ భార్య పవిత్రమైందని దగ్గరికి తీసుకుంటావా? దేవుడా, నా కళ్ళ ముందు ఏం జరుగుతుంది అసలు? పవనికి అన్ని ఫేవర్ గా మారిపోతున్నాయేంటి? డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా మారిపోయాయో ఇప్పటి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అమ్మ నిర్ణయం ఎలా ఉంటుందో. పెద్దావిడ గారు, మీ కోడలు ఎటువంటిదో అందరి సమక్షంలోనే తెలిసిపోయింది కదా. ఇక మీ కోడల్ని స్వీకరించండి. మీ గుండెలకు హత్తుకోండి. అవని గారు ఎంతో సంతోషపడిపోతారు. తప్పు నీదేనని, మా అందరినీ మోసం చేశావని ఆ రిపోర్ట్స్ని నేను గుడ్డిగా నమ్మేశాను. నిర్దాక్షిణ్యంగా నిన్ను అక్షయను బయటికి గెంటేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. జరిగిపోయిన దానికి నన్ను క్షమించు. ఈ నిజం బయటపడిన తర్వాత మనసులోని భారమంతా పోయింది. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. నీ అంటాననుకున్నావే? మీరు చెప్పింది విని ఆనందపడిపోతాననుకున్నారే? నిన్ను